బహుశా వదలకు కూడా ఏమన్నా కావాలేమో. అమ్మా జ్యోతి, ఏంటత్తయ్యా? నువ్విక్కడెందుకు కూర్చున్నావు? పద, అలసిపోయి ఉంటావుగా, వెళ్ళి నీ గదిలో పడుకో. తర్వాత మనం బజారుకెళ్ళి చిన్న చిన్న సామాన్లు తీసుకొద్దాం. మిగతావన్నీ శివ తీసుకొస్తాడు. అలాగే రా జ్యోతి. అలాగే అత్తయ్య, వస్తున్నాను. నెమ్మదిగా నెమ్మదిగా. వదినా చెప్పండి, మీకు పట్నం నుండి ఏమైనా కావాలంటే అన్నయ్యకి చెప్పండి, తను తీసుకొచ్చేస్తాడు. నాకేమైనా చెప్పడం తనకి నచ్చుతుందా లేదనేది నాకు తెలియడం లేదు. ఇదేంటి, ఒకసారి నన్ను అడగచ్చు కదా. అన్నయ్య పట్నం నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి చాలా మారిపోయాడనిపిస్తోంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఇప్పుడు చూశారు కదా, మీతో గొడవ కూడా పడ్డం లేదు. మంచిదే కదా? మంచిదా? నిజంగా? మరైతే మీ మొహంలో ఇంత బాధ ఎందుకు కనిపిస్తోంది నాకు? మీకు బాధగా ఉంది కదా వదినా, అన్నయ్య మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయినందుకు? మీరెందుకు చెప్పలేదు? ఏం కావాలో చెప్తే దాన్ని తీసుకొస్తారు కదా. నేనెందుకు చెప్పాలి? నా ఉద్దేశం, నాకేం అవసరం లేదు. అవును, నేను శివతో మాట్లాడాలనుకున్నాను, మన రాధిక గురించి. అయినా వదిలే, నేనే చూసుకుంటానులే. రాధిక స్కూల్కి వెళ్తాను నేను, తనని తీసుకురావడానికి. గంగోదరి ఎందుకు వెళ్తోంది రాధికని తీసుకురావడానికి? రాధిక, నువ్వు అటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? అట్టుండి ఇంటికెళ్ళడానికి ఏ దారి లేదు కదా? ఉంది కదా షార్ట్ కట్, అడవి పక్క నుంచి వెళ్ళొచ్చు. నాకెవరో చెప్పారు. నీకెవరో తప్పు చెప్పారు. ఇక్కడ నుండి ఇంటికెళ్ళడానికి ఏ దారి లేదు. ఇటువైపు నుంచి ఇంకెప్పుడు రావద్దు, సరేనా? పద, ఇంటికి పద.